వెల్కమ్ టు ధర్మ అండ్ లా సిరీస్. మనం చిన్నప్పటి నుంచి మహాభారత కథలు వింటూనే పెరిగాం కదా. ఆ మహాభారత కథలను ఆధారంగా చేసుకొని మన కొత్త చట్టాలైన బిఎన్ఎస్ సెక్షన్స్ గురించి మనకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలుసుకోబోతున్నాం. ఇదే మన ధర్మ అండ్ లా సిరీస్ యొక్క స్పెషాలిటీ. ఇక ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. పాండవుల ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయిన దుర్యోధనుడు వారిని శాశ్వతంగా అంతం చేయడానికి తన మేనమామ శకునితో కలిసి ఒక రహస్య గదిలో సమావేశమయ్యాడు. వారితో పాటు మంత్రి పురోచనుడిని కూడా పిలిపించి వారణావతంలో ఒక అందమైన భవనాన్ని నిర్మించాలని ప్లాన్ వేశారు. అది చూడడానికి భవనంలా ఉన్న లోపల మాత్రం లక్క, నెయ్యి వంటి మండే పదార్థాలతో కట్టాలని నిర్ణయించుకున్నారు. దుర్యోధనుడు, శకుని మరియు పురోచనుడు కలిసి చేసిన ఈ ఒప్పందం ప్రకారం పాండవులు నిద్రిస్తున్న సమయంలో ఆ ఇంటికి నిప్పు పెట్టి వారిని ప్రాణాలతో దహనం చేయడమే వీరి ఉద్దేశం. పురోచనుడు వారణావతం వెళ్లి పని మొదలు పెట్టాడు. హస్తినాపురంలో ఉన్న దుర్యోధనుడు, శకుని నిరంతరం సమాచారం అందుకుంటూ కుట్రను ముందుకు నడిపించారు. నేరం ఇంకా జరగలేదు, కానీ ఆ నేరం చేయడానికి వీరందరూ కలిసి ఒక అక్రమ ఒప్పందం చేసుకున్నారు. విదురుడు ఈ కుట్రను పసిగట్టి పాండవులను హెచ్చరించడానికి ఒక రహస్య దూతను పంపాడు. దట్టమైన అడవి గుండా ఆ దూత వారణావతం చేరుకున్నాడు. పాండవులు భవనం లోపల నుండి బయటపడడానికి ఒక సొరంగ మార్గాన్ని తవ్వారు. పురోచనుడు మాత్రం లోపల నిప్పు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక అర్ధరాత్రి పురోచనుడు నిప్పు పెట్టాడు, కానీ పాండవులు ముందే సొరంగ మార్గం ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. ఈ కథలో దుర్యోధనుడు, శకుని మరియు పురోచనుడు పాండవులను చంపడానికి చేసిన ఒప్పందం ఈ సెక్షన్ కింద శిక్షార్హమైన నేరం. దీనికి 6 నెలల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడవచ్చు. నిజ జీవితంలో కూడా ఎవరైనా మీపై దాడి చేయడానికి లేదా మీకు హాని చేయడానికి గ్రూపులుగా ప్లాన్ చేస్తే నేరం జరగకముందే మీరు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. జ్ఞానమే మీ కవచం. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే చట్టాలపై అవగాహన పెంచుకోండి. మేల్కొని ఉండండి, మీ హక్కులను కాపాడుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.